తెలుగు కథల సమాహారానికి మీకు స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ మే 1976లో రచించినటువంటి పాపం లక్ష్మీదేవి కథ. ఈ కథ రచన డాక్టర్ జిఎల్ఎన్ శాస్త్రి గారు. మరి కథలోకి వెళ్దామా? తాతగారు, మీరు కానీ బామ్మగారు కానీ పూనుకోకపోతే లాభం లేదు. అవతల కొంపలు అంటుకుపోయేలా ఉంది. వ్యవహారం శృతిమిచ్చింది. ఆ పైన మీ ఇష్టం. ఏం నాయనా నారదా, మళ్ళీ ఏం వచ్చింది? ఇప్పుడే కదా అలా కుజలోకానికి వెళ్ళొచ్చి కాళ్ళు కడుక్కున్నది, అంతలోనే మళ్ళా ఉత్పాతమా అన్నాడు విష్ణుమూర్తి. ఈసారి కుజలోకం కాదు, భూలోకం. భూలోకంలో ఎవరో నలుగురు ఉన్నట్టుండి తపస్సు ప్రారంభించారు. పోన్లేదు, వాళ్లే మానేస్తారు కడుపు మాడితే. ఇలాంటివన్నీ చూడలేదు అని వదిలేస్తే తీరిపోయే వ్యవహారం కాదు. పెద్ద పట్టే పట్టారు, వదిలేటట్టు లేరు. ఏదో తేలందే. దేనికోసమై ఉంటుందబ్బా? తెలిసింది. అది నా వల్ల అయ్యే పని కాదు. చూడు లక్ష్మి, వాళ్ళు నీకోసం తపస్సు చేస్తున్నారు. ఒక్కడుగు అటేసి వస్తావా? వెళ్ళమనటము మీరే. తీరా వెళ్ళొచ్చిన తర్వాత ఎక్కే గుమ్మం దిగే గుమ్మం, పాపం తీరిక లేదు అనటము మీరే. ఇంతకు నిజంగా వెళ్ళమంటారా? తేల్చి చెప్పండి. అవతల నాకు బోలెడు పని ఉంది అంది లక్ష్మీదేవి. వెంటనే వచ్చేస్తానని మాటివ్వు అన్నారు ఆయన. అలాగే అంది. ఇక నాయన, నేను లక్ష్మిని వచ్చేశాను, కళ్ళు తెరు. ఒరే నాయన భక్త, నీ తపస్సుకు మెచ్చాను. తపస్సు పండింది. అయితే నేను అడిగింది ఇవ్వగలరా? అందుకే కదా నాయన వచ్చింది. అడుగు, నీకేం కావాలో. తల్లి, ఒక పెసరట్టు ప్రసాదించు. ఇంకేం అక్కర్లేదా? అక్కర్లేదు తల్లి, నా కోరిక తీర్చు. నాయన, నేనెవరో తెలిసిన సాక్షాత్తు లక్ష్మిని. వైకుంఠం నుంచి దిగొచ్చాను నీ కోసం. నా తాహతుకు తగ్గట్టు ఏదైనా ఒక పెద్ద కోరిక కోరుకో. నాకు కావాల్సింది పెసరట్టు. మావిడిని చేసి పెట్టమంటే పెట్టలేదు. ఇంతకీ నువ్వు ప్రసాదించగలవా లేదా? ఏది అడిగినా ఇవ్వగలను. ఏదైనా భారీ ఎత్తున కోరుకోనాయన. వైకుంఠం నుంచి భూలోకం దాకా వెళ్ళి ఏం ప్రసాదించి వచ్చావని ఎవరైనా అడిగితే నాకే నామోషిగా ఉంటుంది. అంత కోపం దేనికి నాయనా? అలాగే తీసుకో. నీ కుడి ప్రక్కన ప్లేట్లో కొబ్బరి చట్నీ, అల్లం చట్నీతో సహా పెసరట్టుంది, చూసుకో. మరి వెళ్ళొస్తా. అవతల మరొక భక్తుడు వేచి ఉన్నాడు. ఇక విన్నావుగా నాయన, ఆ మొదటివాడు కోరింది? అవును తల్లి, లక్ష్మీదేవి ప్రత్యక్షమైతే చవకబారు కోరిక కోరాడు చవట. నువ్వు చక్కగా పుష్కలంగా కోరుకోనాయన. కోరను. దుర్లభమైన ఈ అవకాశం జారబెడుచుకుంటానా? నాకొక బస్తా పెసలు ఇప్పించు. అంతేనా? అంతేనా అంటావా? బస్తా పెసలతో ఎన్ని పెసరట్లు వస్తాయో నీకేం లెక్క తెలిసినట్టు లేదు అసలు. తెలియక కాదు నాయన, ఇంకా పెద్ద కోరిక కోరలేవా? నేనే కాదు, ఆ లెక్కకొస్తే ఎవరూ కోరలేరు ఇంతకన్నా ఘనంగా. అదిగో పెసల బస్తా నీ పక్కనుంది, మోసుకొని పో. అవతల నాకు ఇంకో భక్తుడు ఉన్నాడు. ఇక ఏమిటలా చూస్తున్నావు? వీడు కూడా అంతంత మాత్రంగానే కోరుకున్నాడా నేనా? అవును తల్లి, వీడేదో ఉద్ధరించినట్టు మొదటి వాడిని పరిహసించాడు. వీడు మాత్రం వరగబెట్టింది ఏమిటి? బస్తా పెసలు ఏమంత ఎక్కువ? అదీగాక తింటూ ఉంటే తరిగిపోవా? తరగన ఐశ్వర్యం కోరాలి నువ్వు దర్శనం ఇచ్చినప్పుడు. మరి నువ్వు కోరు, వాళ్లకు బుద్ధి వచ్చేటట్టుగా. 1 ఎకరం పొలం ఇప్పించు. పెసరచేని వేసుకుంటాను. ఏటేటా కావాల్సినన్ని పెసలు నేను తినగా మిగిలిన వాటితో వ్యాపారం పెట్టి డబ్బు గడిస్తాను. ఇంకేమైనా పెద్ద కోరిక కోరలేవా? ఇంతకంటే ఎవడు మాత్రం కోరగలడు? ఊరికే ఊరించగా ఇప్పించు నా ఎకరం పొలం. అదిగో ఎడమ వైపున్న పొలం నీదే. ఇక ముందు ఎవ్వరూ నీకు అడ్డురారు. శిస్తు కూడా నిన్నెవరు అడగరు. నేనే కట్టుకుంటాను, సరేనా? మరి అవతల భక్తుడున్నాడు, వెళ్ళాలి. నీవు కూడా కోరుకో నాయనా. వెంటనే నా పని పూర్తి చేసి వైకుంఠానికి వెళ్తాను. నేను ఇదివరకు వాళ్ళలా కాదు. ఇదంతా కొత్త పంథ. మనం కోరేది ఎవ్వరూ కోరి ఉండరు. మరి నీ ఇష్టం. మొగమాట పడకు నాయనా. ఎంత పెద్ద వరం కోరితే అంత సంతోషం నాకు. అయితే కాసుకో.
తీరా కోరినాక అది తప్ప ఇది తప్ప అన్నావంటే లాభం లేదు. నీ మీద నమ్మకం లేక కాదు కానీ ముందు కొంత వ్యవహారం అవసరం. ముందు మాట గట్టి చెయ్యి. మాట గట్టే, తప్పకిస్తాను, కోరు. అయితే విను, నువ్విలా ఉన్న పళంగా మా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఉండిపో. నాకు కావలసినప్పుడు నిన్ను అడుగుతూ ఉంటాను, వరాలిస్తూ ఉందువు కానీ. ఓరి గడుగ్గాయి, నువ్వు నిజంగా గట్టివాడివే. సరే అలాగే కానీ ఉండు ఉండు, అవతల ఇంకెవడో ఉన్నట్టున్నాడు. పాపం ఆ ఒక్కడి కోరికే కూడా తీర్చి నీ ఇంటికి వచ్చేస్తాను, నువ్వు కూడా నాతో రా. ఇక తల్లి జగజ్జనని, నేడెంత సుదినం, నీ దర్శనమైంది, నా జన్మచరితార్థమైంది, చాలు. మరి నువ్వు కూడా వరం కోరు, సంతోషిస్తాను. నీ దర్శనం కన్నా ఇంకా వరమేం కావాలి తల్లి? అలా కాదు నాయన, మీరు వరాలు కోరటం మేము ఇవ్వటం ఆచారం. నువ్వే కనిపించాక ఈ ఆచారాలతో ఇంకేం పని? కాదు నాయన, ఎంతో దూరం నుంచి వచ్చాను. వరం ఇవ్వకుండా మరలిపోతే నేను లక్ష్మీదేవిని ఎలా అవుతాను? నా మర్యాద కోసమైనా కోరు. నీ మర్యాద నేను నిలబెట్టవలసిన దానినైతే నువ్వు లక్ష్మీవేమిటి? అవును, ఇంతకీ నువ్వు అసలు లక్ష్మీదేవివేనా? ఏమలా అడిగావు? వారందరికీ కోరికలు తీరుస్తూ వస్తున్నాను కదా, ఇదిగో వరద ముద్ర, ఇది అభయముద్ర. ఇంకా అనుమానమా? అది కాదు, లక్ష్మీదేవి దర్శనం అయితేనే చాలు అన్ని కోరికలు తీరిపోవాలి. నువ్వు ప్రత్యక్షమైన తర్వాత కూడా ఇంకా నాకు కోరిక అనేది మిగిలి ఉంది అంటే అది నీ దరిద్రమే కానీ నా దరిద్రం కాదు. ఇక నిజమైన లక్ష్మి కోసం నేను తపస్సు చేసుకోవాలి. అడ్డు రాకు, నీకు పుణ్యం ఉంటుంది. ఈ సంభాషణ విని ఇంతేనా అని నోరు చప్పరించి మా ఇంటికి రావద్దులే తల్లి అని నమస్కారం చేసి అంతకుముందు వాడు చెరచెర నడిచిపోయాడు. ఇంతకీ మనం లేచిన వేళ బాగుండలేదు అనుకుంటూ వైకుంఠానికి తరలిపోయింది లక్ష్మీదేవి. ఇక అదేమిటండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆ వాలకం ఏమిటి? ఏమీ లేదు, ఒక చిన్న మడత పేచి వస్తే తీర్చుకోవటానికి భూలోకం వెళ్ళొస్తున్నాను అన్నారు విష్ణువు. ఈ రూపంలో మిమ్మల్ని ఇంతకుముందు చూసినట్టుందే, ఉండండి చెప్తాను. అవును, అమ్మ దొంగ, మీరే కదూ ఆ చివరి భక్తుడు రూపంలో వచ్చింది? అవును, మరి నిన్ను కాస్త 4వ వాడి ఇంటికి తీసుకెళ్ళిపోతే నా పనేం గాను? ఇక ఈ ఆదిశేషుడితో పాటు బొసలు కొట్టుకుంటూ కూర్చోవాలి. అందుకని 5వ వాడిగా రావాల్సి వచ్చింది. అదండి కథ. చివరికి లక్ష్మీదేవి వీళ్ళు వరాలు ఇస్తున్నప్పుడు ఏంటంటే దయాసాగరంతో ఉంటారు, దయతో. నిజంగా ప్రత్యక్షమవటమే గొప్ప. దాని తర్వాత ఎంత దయతో ఆమె ఇస్తూ ఉంటే ఏమైనా జరుగుతుందేమో, అక్కడే ఉండిపోమని చెప్పని అంటున్నాడు అతను. దాని గురించి అని చెప్పని ఆయన అక్కడికి రావాల్సి వచ్చిందనమాట. ఏదైనా ఈ వరాలు ఇచ్చేటప్పుడు నిజంగా ఆ తల్లులు కానీ తండ్రులు కానీ ఏది అడిగితే అది ఇవ్వటానికి రెడీ అవుతారు, నిజంగా ప్రత్యక్షం అంటూ అయితే. కానీ దానివల్ల 1-2 చిన్న ఇష్యూస్ వస్తే ఇలాగే విష్ణువు ఇస్తున్నప్పుడు లక్ష్మీదేవి కానీ ఎవరో ఒకళ్ళు మళ్ళీ వచ్చి ఆదుకోవటానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉంటాయి, ఒకళ్ళిద్దరు గురించి కాదు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్.